ఫేక్ సర్టిఫికేట్స్‌తో అమెరికాకొచ్చిన ఒక ఇండియన్ తెలంగాణ స్టూడెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో, దీనికి ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇచ్చారో ఆ కన్సల్టెన్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో, అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటంటారు మెయిన్‌గా? ఇలా జరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు ఈజీ మనీకి అలవాటైపోవటం ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్. అంటే ఈజీ మనీ అంటే మనము $1 ఈజ్ ఈక్వల్ టు రూ. 90, రూ. 85 కాబట్టి ఈజీగా మనము డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోవటం. అది మెయిన్ ప్రాబ్లము. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు చదువుకోవాలి కదా! ఇప్పుడు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సప్లై అండ్ డిమాండ్. ఇప్పుడు డిమాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక మొత్తానికండి అంటే అల్టిమేట్ సఫరర్ ఎవరు అంటే పాపం ఆ పిల్లవాడు సఫరర్. మరి ఆ పిల్లవాడికి తెలిసి సర్టిఫికేట్స్ తీసుకున్నాడా? తెలియక తీసుకున్నాడా? అంటే నా పర్సనల్ ఒపీనియన్ 100% తెలిసే సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. తెలిసి. తెలియకుండా ఏమీ కాదు. తెలిసి తీసుకున్నాడు. కొంత డబ్బులు పే చేసుంటాడు. ఇవన్నీ చేశాడు. దీనికెందుకు మెయిన్ కాన్సెప్ట్ అతనికి ఎడ్యుకేషన్ అనేది సరిగా లేకపోవటము. క్వాలిటీ ఎడ్యుకేషన్ అసలు లేకపోవటము. దానివల్ల ఏమైంది? ఇలా సర్టిఫికేట్స్ ఒక దొంగ సర్టిఫికేట్స్ తీసుకొని లైక్ ఎంతమందిని అమెరికా మీరు అనుకోవచ్చు. ఓహ్! అమెరికా వాళ్ళు ఎందుకు టెస్ట్ చేయలేదు అని. లక్షల మందిని టెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుందా? కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కేసెస్. సో, కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్‌లు ఇక్కడ ఇంకోటేంటంటే అమెరికన్స్ నమ్ముతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ 25, 26 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉన్నాను కాబట్టి అమెరికన్స్‌కి మనం ఏం చెప్పినా నమ్మేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి ఆ నమ్మకాన్ని మన వాళ్ళు మిస్‌యూజ్ చేసుకున్నారు. మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉన్నది. అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ట్రస్ట్ అవర్ డాక్యుమెంట్స్. అది ఫేక్ అని తర్వాత తెలిసింది. అది వేరే విషయం అన్నమాట. అంటే ఇక ఈ మొత్తానికి ఏంటంటే, స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇలాంటి ట్రాప్‌లో పడకుండా ట్రాప్‌లో పడకుండా ఉండాలి అంటే, వాళ్ళు చేసుకోవాల్సింది ఒక మంచి కన్సల్టెన్సీని చేసుకోవాలి. అంటే మంచి కన్సల్టెన్సీ అంటే ఇప్పుడు ఏదో పేరు చెప్పారు. అది ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ చేశారు అని చెప్పారు. నేను 2017లో అనుకుంటాను ఒక ఇంటర్వ్యూలో అంటే ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ ఇంటర్వ్యూలో నేను ఇదే చెప్పాను. ఇవాళ కన్సల్టెన్సీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నేనొక బోర్డ్ పెడతానండి. బయట ఒక బోర్డ్ పెడతాను. ఆ బోర్డ్‌లో ఏం పెడతాను? నేను ఇచ్చట ఈత నేర్పిస్తాను. ఐ యామ్ గోయింగ్ టు టీచ్ స్విమ్మింగ్ అని బోర్డ్ పెట్టి కింద బ్రాకెట్‌లో నాకు స్విమ్మింగ్ రాదు అని పెడతాను. ఆర్ యూ గోయింగ్ టు జాయిన్? ఇవాళ ఈ ఎక్స్‌వైజీ కన్సల్టెన్సీస్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఎవరు ఏ రోజు అమెరికా మొహం చూడలేదు చాలామంది. ఎవరో ఒకళ్ళిద్దరు వస్తే వచ్చుండొచ్చు. చాలామంది అమెరికా మొహం చూడలేదు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలీదు. అమెరికన్ అసైన్‌మెంట్స్ గురించి తెలీదు. అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటుందో తెలీదు. వీళ్ళు చూడండి వీళ్ళు ఈ స్టూడెంట్స్‌కి అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకి సలహాలిచ్చి అమెరికాకి పంపిస్తున్నారు. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటంటే అమెరికన్ యూనివర్సిటీసు ఈ పిల్లలు వెళితే $400 దగ్గర నుంచి $4,000 దాకా కమిషన్ పే చేస్తాయి. $400 దగ్గర నుంచి 4,000 దాకా. ఈ మధ్య ఇంక కొత్తదేంటంటే 1/3 కన్సల్టెన్సీస్‌కి రిమైనింగ్ 2/3 వాళ్ళకి అని చెప్పేసి ఆ అగ్రీమెంట్‌తో కూడా పంపిస్తున్నారు. అంటే ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి? 40,000 ఫీజ్ అనుకోండి. 4,000 వస్తున్నాయనుకోండి. ఒక పిల్లవాడు అమెరికా పంపిస్తే 4 8 ఆల్‌మోస్ట్ రూ. 3,00,000 వాళ్ళకి డబ్బులొస్తాయి. కాబట్టి ఏం చేస్తున్నారు? ఎవరైతే నాకెక్కువ డబ్బులిస్తున్నారో ఆ యూనివర్సిటీస్‌కి ఈ పిల్లల్ని పంపిస్తారు. అంటే ఏమి అక్కడ తాడు ఉండదు, బొంగురము ఉండదు. అలాంటి యూనివర్సిటీస్ ఏం చేస్తాయి? ఎక్కువ డబ్బులిస్తాయి. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఏది డబ్బులివ్వండి. ఇప్పుడు మీకు హైదరాబాద్‌లో సీబీఐటీనో, గుంటూరులో ఆర్‌వీఆర్ కాలేజో, ఇంకో కాలేజో అనుకోండి. వాళ్ళు ఒక్క పైసా డబ్బులివ్వరు. అదే మీరు ఇంకో పిచ్చి కాలేజీకి వెళ్లారనుకోండి, చేర్పించిన ప్రతి వాళ్ళకి 40,000, 50,000 ఎంతో కొంత డబ్బులిస్తారు. సో, సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఇక్కడ మంచి యూనివర్సిటీస్ ఏవి కూడా కన్సల్టెన్సీస్‌కి ఒక్క పైసా పే చేయవు. కన్సల్టెన్సీస్‌కి పే చెయ్యవు కాబట్టి, వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి, ఈ పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళు ఆ యూనివర్సిటీస్ చెప్పరు. కాబట్టి ఏంటి ఏదో పిచ్చి యూనివర్సిటీస్ చెప్తారు. వాళ్ళక్కడికి వెళ్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అది ఒకటి కన్సల్టెన్సీస్ మిస్టేక్. కనీసం కన్సల్టెన్సీస్ ఏం చేయాలి? వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పట్టుకొస్తే వాటిని కనీసం చెక్ చేయాలి. కనీసం టెస్ట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ చేసే కంపెనీలున్నాయి. ఎంతో రూ. 500, రూ. 1000 ఎంతో కొంత ఇస్తే వాళ్ళు యూనివర్సిటీని కాంటాక్ట్ చేసి చెక్ చేస్తారు. వాలిడేట్ చేస్తారు. వాలిడేట్ చేసి ఈ సర్టిఫికేట్స్ అన్నీ జెన్యూన్ సర్టిఫికేట్సే అని చెప్పేసేసి ముందుకు వెళ్లారనుకోండి. అది షుడ్ బి బెటర్. ఇవాళ నాకు తెలిసినంత వరకు అన్నీ అని నేను చెప్పట్లేదు. కొన్ని కన్సల్టెన్సీస్ యెస్. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారు.
ఒక కాలేజీకి సంబంధించిన స్టాంపులన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. మొత్తం ఉంటున్నాయండి. అన్నీ ఉంటున్నాయి. ఉండేసేసిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడికి వాళ్ళు పంపించేస్తున్నారు. పంపించిన తర్వాత ఏదో దొరికితే దొంగ, దొరకకపోతే అని. ఇప్పుడు వచ్చిన అతను పాపం దొరికిపోయాడు. అది దురదృష్టం అతనికి కావచ్చు. కానీ అలా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారట? చాలా మంది ఉన్నారట. ఇప్పుడు ఆ చాలా మందికి నిద్ర పట్టదు. చాలా కరెక్ట్. మందికి నిద్ర పట్టదు. అసలు మనం ఎప్పుడు పట్టుకుంటార్రా బాబు అనే భయంతో వాళ్ళు ఉంటారు. సో, అదెందుకు అవసరం చెప్పండి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇలాంటి పనులు చేయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలండి.